శ్రీగురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీంకారైక పరాయణ. అంటే దీని వివరణ, భారతీయులందరూ ఎక్కువ శాతం మంది వాళ్ళ శరీరములో ఉన్నటువంటి శృతి ప్రామాణికమైన నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ, అంటే దయ్యాలు భూతాలు, వాటిని కంట్రోల్ చేసే విధానం ప్రతి మానవుల్లో సైంటిఫిక్గా కానీ శృతి ఉంటుంది. దానిని మీరు ఏదైనా శ్రీ విద్యా మంత్రం చేస్తే మీకు అవగాహన ఉంది. ఇది స్వస్వరూప జ్ఞానం మీకు తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. చాలామంది ఈ జ్ఞానం భారతీయులకి తెలిస్తే ప్రపంచంలో అత్యుత్తమ స్థితికి వెళ్తారని వలసవాదులు, అక్కడ దేశాలలో పుట్టిన వాళ్ళని, అక్కడ ఆత్మజ్ఞానుల్ని ఇక్కడ భారతీయులకి విధాలుగా కోరికలు క్రియేట్గా ఇక్కడ లోకల్గా భారతదేశంలో ఉన్న కొంతమంది కష్టపడలేక అంధపరంపరంగా, అంటే అజ్ఞానం అవిద్యతో చేసే విధంగా. ఇప్పుడు చిన్నపిల్లలకి అద్దంలో చంద్రుని చూపించి అన్నం పెడతాము, పెద్దయినాక పెడతారా? పెట్టరుగా. ఇక్కడ సత్యదాకా అద్దంలోనే అన్నం తినాలని ఈ అంధపరంపర ఆధ్యాత్మిక పరులు చెబుతారు. కాబట్టి నా మాట నమ్మద్దు. నేను చెప్పే విషయాలు గూగుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి. భారతీయులైతేనే, వలసవాదులకి నేను చెప్పట్లేదు. మీ దేశాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీ యొక్క అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఆచరించుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ జ్ఞానాన్ని బట్టి అక్కడ ఆధ్యాత్మికం ఆనాటి మధ్యయుగ కాలంలో మహర్షులు చెప్పారు. అర్థమైందండి? భారతీయులకు ఎప్పుడు సత్యం, నిత్యం, శాశ్వతమైన ఆధ్యాత్మికం భారతీయుల సొంత ఆస్తి. అర్థమైందండి? ఉద్యోగం చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఉద్యోగం చేయడానికి బిఫోర్ చదువుకున్నారు కదా, చదువు అయిపోయినాక ఉద్యోగం చేస్తున్నారు కదా. కొంతమంది ఉద్యోగం చేస్తూ చదువుకొని ఇంకొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కువ మంది ఎవరు కూడా చదువుకోరు. అట్లాగే మీరందరూ అదే సూత్రం ప్రకారం ఈ సూత్రాన్ని అన్వయించుకొని బాల్యావస్థ తర్వాత ఎవ్వరు ఫిజికల్ ఆధ్యాత్మికం ఆచరించకుండా మీలో ఉన్న ఈ విశ్వాన్ని గుర్తించండి. అర్థమైందా? దానికి దారి శృతులు. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు అక్కర్లేదు, ఎవరో అక్కర్లా, ఎవరి మాట వినొద్దు. మీరు భారతీయులని అనుకుంటే మీ గుండెల మీద చేసుకోండి. నేను భారతీయుడిని, నేను ఎవరు? అర్థమైందండి? నేను ఎవరు, శృతి ప్రామాణికంగా నేనెవరు అని గూగుల్లోకి వెళ్ళి కొట్టండి. నీ ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది. ఇది నీకు వాళ్ళు చెప్పరు. ఎవరు చెప్పరు? ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న ఏ మతంలో నీకు చెప్పడు ఇది. అర్థమైందండి? కాబట్టి ఇది చెప్పేది ఎవరు? శృతులు చెబుతాయి. ఆ శృతుల్లో మీకు అర్థం కావటానికే శ్రీ విద్య. అర్థమైందండి? సరే, హ్రీంకార పరాయణ అనేటటువంటిది ఈ నేల మీద ఎవరు జన్మించినా ఇదే ఆఖరి జన్మ అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయి గూగుల్లోకి వెళ్ళి తెలుసుకొని నిజాలు మరిచిపోయి, మీరు నేను అమృత పుత్రుడని మీరు మర్చిపోయి అనేకమైన వాడు చెప్పిన కర్మ, ఈడు చెప్పిన కర్మ, మోకాళ్ళ దండాలు, మోచేతుల దండాలు, పొర్లి దండాలు, వికారమైన కర్మలు ఎవడి ఫీలింగ్స్ చేస్తూ సస్తూ పుడుతూ అవసరమా? ఆలోచించండి. కాబట్టి హ్రీం బీజము అంటే మీ బాడీలో దీనికి సంబంధించిన పవర్స్ ఉంటాయి, ఎనర్జీ అంటారు. ఇది ప్రతి భారతీయుడు శృతి ప్రామాణికంగా నేను ఎవరిని అని తెలుసుకొని స్వస్వరూప జ్ఞానం పొందవచ్చు. జగత్తులో విషయాలు సత్యమా అసత్యమా, నేను ఆచరిస్తున్న ఆధ్యాత్మికం నిత్యమా డూప్లికేటా అసత్యమా అని గూగుల్లోకి వెళ్ళండి. ఎవరి ఫీలింగ్స్ నీకెందుకయ్యా? అర్థమైందా? పరమాత్మ భారతీయులకు చెప్పిన వాణి, అమృతవాణి, అది వినాలి కదా. అది కదా నీకు కావాల్సింది. అంతేగాని ఒక ఏ వేషధారైనా సరే
గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఏ ఆధ్యాత్మిక వేషధారైనా శృతులు గురించి చెబితేనే అతన్ని నమ్మండి. శృతుల గురించి మీకు చెప్పకపోతే మీరు నమ్మద్దు. మీరు గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన నిజమో కాదు చెక్ చేసుకోండి, మీకు నిజాలు తెలుస్తాయి. ఎవరు చెప్పినా సరే గూగుల్లోకి వెళ్ళి శృతిలో ఇది ఉందా లేదా, లేదు ఇది డూప్లికేట్, ఇది ఉంది సత్యం, ఆచరించండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. అర్థమైందండి? సరే, మీరు ఈ యొక్క హ్రీం అనబడే దాని వలన మీ స్వస్వరూప జ్ఞానం కూడా తెలుసుకోవచ్చు. ఇది మహామంత్ర సాధన. మంత్రం అంటే ఆలోచన, అది గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా ఏ భారతీయుడైనా సరే ఈ మాండుకోపనిషత్తు ప్రామాణికంగా నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మాండుకోపనిషత్తు ప్రామాణికంగా. కాబట్టి మీరు ఈనాటి ఈ నామరూప దేవతకు సంబంధించిన మంత్రం చేస్తే నిత్యానందముగా ఆడగాని మొగగాని నంపుసుడు కానీ ఉండవచ్చు. టక్ టక్ ఫోన్ తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. నేను నిత్యానందముగా జీవించదలుచుకున్నాను, ఏం చెయ్యాలి అంటే ఏంటి అని చూడండి. ఫినిష్. పొద్దున్నే దుకాణాలు బంద్. ఏ దుకాణాలండి? ఆధ్యాత్మిక దుకాణాలు. అర్థమైందా? కాబట్టి మీరు గూగుల్లోకి వెళ్ళండి, నిజం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. సరే అంటే ముందు మంత్రం చెప్పండి, దాన్ని బట్టి మేము చూస్తామంటే మంత్రం ఖచ్చితంగా చెబుతా. ఎవరైనా నేను భారతీయులకు శృతుల జ్ఞానమే చెబుతా. అర్థమైంది? శృతి అంగముల జ్ఞానం కూడా చెబుతా. ఓం క్లీం ఓం, శ్రీం క్లీం శ్రీం, ఐం హ్రీం శ్రీం, ఓం నమో భగవతే హసక్షమలవరయ ఊం, శ్రీం హ్రీం ఐం, శ్రీం క్లీం శ్రీం, సహక్షమలవరయ ఈం, ఓం క్లీం ఓం. ఇది మంత్రం అంటే ఆలోచన. ఇందులో ఉన్న ప్రతి సౌండ్లో ఒక విస్ఫోటం ఉంటుంది. అంటే ఒక హైడ్రోజన్ బాంబు వేస్తే ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందో లోపల నుంచి ఉండే పదార్థాల ద్వారా దాన్ని మీరు ఇంటర్నల్గా తీసుకోండి. అంటే మీ బాడీలో ఉన్నటువంటి మొత్తం విస్ఫోటం చెందుతాయి దేవతా శక్తులు ఈ శబ్దం వలన. అర్థమైంది? అయితే పురస్కరణ చేయాల్సింది. మీరందరూ కూడా ఏం చేయాలంటే, భారతీయులు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలంటే, మీకు నేను గతంలో మీ యొక్క ఒరిజినల్, మీరు ఇప్పుడు అనుకుంటున్నది కాకుండా మీ ఒరిజినల్గా మీకు 4 బాడీస్ గురించి కూడా చెప్పాను. మీరు ఎవ్వరు చెప్పడం మీకు ఇవి ఎవరు పొట్ట కూటి వలసవాద మతస్థులు, అంధ పరంపర భారతీయ మతస్థులు మీకు చెప్పరు ఇవి. నేనెందుకు చెప్తున్నాను? నేను భారతీయుడిని, మీరు భారతీయులని నేను అనుకుంటున్నా కాబట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు జీవుడికి 3వ పాదం ఉంటుంది. దాని పేరేంటి? ప్రాజ్ఞుడు, 3వ శరీరం అని గతంలో నేను వివరించాను. నాకు బాగా తెలిసిన అటువంటి ఇప్పుడు నాకు ప్రాజ్ఞుడు అంటే ఎవరంటే, బాగా తెలిసిన వాడిని ప్రాజ్ఞుడు అంటారు. మరియు సుషుప్తిలో ఉన్న మానవుని కూడా ప్రాజ్ఞుడు అని అంటారండి. సరే, జాగ్రత్త అవస్థలో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, ఏదో ఒక పదవి, ఏదో ఒక బ్యాడ్జీలు తగిలించుకొని ఉంటుంటారు. ఎవరు? స్థూల శరీరం ధరించిన వాడు ఆ బాడీలో. సరే, దాని పరంగా వాడు ఏం చేస్తుంటాడు? ఒక్కొక్కసారి ఒక్కొక్క తోలు కొప్పుకుంటుంటాడు, ఒక్కొక్క సెంటు కొట్టుకుంటుంటాడు, రకరకాలు చేస్తుంటాడు. మేము గోహింస, గోవుల్ని చంపకూడదు, గోమాంసం తినకూడదు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేకలు పెడుతూ ఉంటారు తినని వాళ్ళు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళామనుకోండి, గోవు చర్మంతో చేసిన చెప్పులు, గోవు చర్మంతో చేసిన బ్యాగులు, వాళ్ళ ఇంట్లో కూర్చునే పరుపులు, ఇవన్నీ ఆ జంతువుల చర్మాలతో ఉంటాయి. వాడు తినకపోవచ్చు. అంటే శృతుల జ్ఞానం ఉంటే అక్కడ కూడా కట్టడి చేస్తాడు. అర్థమైందండి? శృతుల జ్ఞానం లేక ఫిజికల్ స్థూల శరీరం డ్రామాలు. అర్థమైంది? గుర్తింపు కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, మరి 2వ బాడీ ఉంటుంది. ఫస్ట్ బాడీ పులిహార అయిపోయింది. 2వ బాడీతో ఏం చేస్తాడు? పగలు పడుకొని చూస్తాడు. ఒక బుద్ధిహీనుడు, డబ్బులు లేనుడు ఏం చేస్తాడు? ఓ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి మనం బాగా భోజనం చేయాలి, డబ్బులు సంపాదించాలి ఊహించుకుంటూ ఉంటాడు. తర్వాత వాడు ఏం చేస్తాడు? వెళ్తుంటే భార్యాభర్త వెళ్తుంటే చాలా అందగత్తి బొళ్ళంతా గోల్డ్తో ఉంటుంది. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలి, ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. ఈ అనుకున్నవన్నీ ఏం చేస్తాడు? రాత్రి పూట ఫీలింగ్లన్నీ అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట.
దానికి ఒక పేరు, ఒక శరీరం అవన్నీ ఉంటాయి. ఇంద్రియాలకి సంబంధించిన సుఖాలు అనుభవిస్తుంటాడు రెండో బాడీతో, ఫిజికల్గా కాదండి, ఇంటర్నల్గా. తర్వాత ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ప్రాజ్ఞుడు అని మూడో పాదం ఉన్నాడు, వైరాగ్యంతో ఉంటాడు. వాడు స్థూల శరీరం వాడు పట్టించుకోడు. ఈ ఈ ఈ యొక్క వైరాగ్యం అనబడే ప్రాజ్ఞుడు అనబడే శరీరముతో ఉన్నప్పుడు ఏ అవస్థలో ఉంటాడు అంటే వైరాగ్య అవస్థలో ఉంటాడు. ఆ వైరాగ్య అవస్థ మీకు ఇప్పుడు సోది చెప్పడానికి కారణం అంటే ఆ వైరాగ్య అవస్థ స్థూల శరీరముతో శ్రీ విద్య ద్వారా సంపాదించుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కీ, మంత్రంలో కీలకం అంటారు దీన్ని. అప్పుడు మీకు వస్తుంది ఫిజికల్గా ఎప్పుడైతే కూడా మీకు ఆ స్థితి వస్తుందో ఆటోమేటిక్గా యు ఆర్ సుప్రీం ఇన్ వరల్డ్. అర్థమైంది? ఆలోచించండి, ఉపయోగించండి. సరే, అప్పుడు మాకేం వస్తుందంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఏంటండి దానివల్ల మాకు లాభాలు? నేతి 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 అంటే ఏంటి అనేది తెలిసిపోతుంది. కనీసం ఆధ్యాత్మికంగా అంద పరంపర ఆచరిస్తున్న వాళ్ళకి చెబుతుంటారు, అరే బాబు ఇది కాదు రాదే. సరే, ఈ యొక్క అవస్థలో ఉన్నటువంటి వాడిని సుషుప్తి అవస్థ అంటారు దాన్ని. ఆ అవస్థ అనేది ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు. ఇది ప్రాజ్ఞుడికి ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు. ఇంకా దాని మించి ఇంకేముండదు. అర్థమైందా? ఒక ఉద్యోగం చేస్తున్నాడు, సపోజ్ ఐఏఎస్, వాడు చంద్రబాబు సీఎం దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో అంటుంటారు కదా, అంతవరకు వెళ్ళగలుగుతాడు కదా, లాస్ట్ రిటైర్మెంట్ స్టేజ్లోకి వెళ్తారు కదా. ఆ విధంగా ప్రాజ్ఞుడుగా ఉన్నవాడు లాస్ట్ సుషుప్తి అవస్థలోంచి ఇంక అస్సలు చెప్పటానికి వీల్లేని పోస్టులోకి వెళ్తాడబ్బా. అది దాని సబ్జెక్టు. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇవన్నీ నేను చెప్పినవన్నీ. సరే, మరి మీరు చెప్పిన బాగానే ఉన్నాయండి. మరి ఆ అవస్థలోకి వెళ్తాం, హయ్యెస్ట్ దాన్ని ఏమన్నా చేతోముఖం అని అంటారు ఆ అవస్థని. అంటే ఏంటండి అంటే మీకు అప్పుడు గూగుల్లో కూడా ఇది ఉండకపోవచ్చు, స్వానుభవంగానే తెలుస్తుంది. చేతోముఖం అంటే జగత్తులో స్వప్నావస్థలో ఉన్నటువంటి వాడికి ఏమీ తెలియట్లేదు. ఆత్మజ్ఞానానికి తర్వాత ఈ ఆత్మజ్ఞానం కలగటానికి ఈ యొక్క ప్రాజ్ఞుడికి మధ్యలో ఒక అడ్డుపారు ఉంటుందన్నమాట. అది పోతుంది అప్పుడు. ఈ స్థితిలో మీ మానసిక వృత్తులు, వాటికి సంబంధించినవి, వాసనలు మొదలైనవన్నీ కూడా కాలంలో నీసులా కొట్టుకెళ్తుంటాయి అన్నమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మాకు మీరు చెప్పింది ఓకే, మేము ఏదో శ్రీ విద్యా మంత్రం చేస్తాం, దడదలాడి ఇచ్చేస్తాం, ఈ బాధలు పడలేకపోతున్నాం, పెళ్ళాలి మొగుళ్ళని చంపటం, మొగుళ్ళని పెళ్ళాలి చంపటం, ఈ నిన్న మీరు చెప్పింది ఆంధ్రజ్యోతిలో చూసాం, ఇవాటి పేపర్ చూసాం, విషమిచ్చి చంపాడంట అతను సాదిక్ అనబడి అతను. వాడు ఒలింపిక్ ప్లేయరు, వాడు ఎంతోమందిని ఈ విధంగా ట్రాప్ చేసి కోట్లు సంపాదించాడు. ఈ బాధలు పడలేకపోతున్నాం, ఇంటికి వస్తే పెడాలు చంపుతారేమో, లేకపోతే మొగుళ్ళు పెడాలు చంపుతాయి. ఈ విధంగా అంద పరంపర ఆధ్యాత్మికం, వలసవాద ఆధ్యాత్మికం. ఆ ఫుడ్ల వల్ల మేము అసలు చచ్చిపోతున్నామండి, బతకలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు అంటే భయపడుతున్నాయి. పోనీ ఏదన్నా సెటిల్మెంట్గా ఎవడన్నా పెట్టుకొని ఏదో కొంతకాలం చేద్దామంటే నైట్ వేసేస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే మీ బాధలు పడలేం, గూగుల్లోకి వెళ్తామంటే వెళ్ళండి, నేను చెప్పింది చూసుకోండి. ఏమవుతుంది దానివల్ల అంటే ఇప్పుడు మేము చెప్పిన అవస్థల వలన ఇందాక చేసే మంత్రం చేస్తే ప్రజ్ఞానములో మీ సర్వ ప్రారబ్ధ కర్మలు కలిసిపోతాయి. అదేంటంటే అడ చెబుతున్నారు, మాకు అర్థం కాలేదండి అంటే ఇప్పుడు నదులన్నీ సముద్రంలో కలిసిపోయినాయ్యా, నువ్వు నీళ్లు తీసుకుంటావు, సముద్రంలో గ్లాసు తాగుతావు, చి ఉప్పగా ఉన్నాయి అంటావా అనవా? అదేంటంటే కృష్ణానది, గోదావరి, కావేరి ఎన్ని కలిసినప్పుడు నీళ్లు ఎట్టుండాలి, ఉప్పగా ఎందుకున్నాయి? ఆ విధంగా నువ్వు ప్రజ్ఞానంలో కలవంగానే అయిపోతావు, అది అయి నువ్వు ఉంటావురా సోమా అని మన మహర్షులు మన భారతీయులకు చెప్పారు. మీరు తెలుసుకోవట్లేదు. సరేనండి, మాకు ప్రజ్ఞానంలో లీనమవుతాం అనేది బాగానే ఉంది, కానీ మాకు ఇష్టంగానే ఉంది. ఇక మీ బాధలు పడలేకపోతున్నాం, ఈ హాస్పిటల్ తిరగలేకపోతున్నాం, ఈ రేట్లు పెట్టి దీన్ని కొనలేకపోతున్నాం, ఏదో కాస్త మంచి శృతి ప్రామాణిక లైఫ్ స్టైల్ అంటే దానికి ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి స్టేట్ ఆఫ్ నాలెడ్జి ఆర్ కన్సైవ్నెస్ అని కొట్టండి, వస్తుంది, చూసుకోండి ఎట్లా ఉండాలి ఏంటి. కనుక ఈ స్థితిని ఇప్పుడు మీకు ప్రజ్ఞానం గణమని చెప్పాను, అది ఈ స్థితి అన్నమాట, ఈ ఇంగ్లీష్లో ఉండేది. దీన్ని ఇంకొక మాట కూడా అంటారు, మాస్ ఆఫ్ కాగ్నిషన్
అర్థమైందంటే ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఈ 2 చెక్ చేసుకోండి. మీరు అసలు గుడి గోపురాలు చేసి మసీదులు, బాబాలు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు వగైరా వగైరా పులిహార మొత్తం చుట్ట జుట్టి ఆటక మీద పెడతారు. నువ్వు భారతీయుడు అయితే నీకు మీ మహర్షులు చెప్పిందే నేను చెబుతున్నాను. నేనేదో నా సొంత పాండిత్యం చెప్పట్లేదు అబ్బాయి. గూగుల్లో ఉన్నది, శృతుల్లో ఉన్నది, మధ్యలో మీకు అర్థం కాదని కొంత వివరణ తీసి చెప్తున్నాను అనమాట. రైతులు డైరెక్ట్గా వచ్చి మెడకాయలు దొండకాయలు అమ్మట్లేదు కదా, మధ్యలో రైతు బజార్ ద్వారా, దళారుల ద్వారా మీ దగ్గరికి వస్తుంది. ఆ విధంగా నేను మీకు వివరిస్తున్నాను అంతవరకు. కాబట్టి ఒకటో విషయమైనటువంటి స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ అవర్ కన్సైవ్నెస్, రెండో విషయమైన మాస్ ఆఫ్ కాగ్నిషన్ అనేటువంటి చూసుకోండి. సరే, విషయానికి వద్దాం. పూర్తిగా మీరు నిజంగా పూర్తిగా ఆనందంగా ఉండామండి, మేము ఉండదలుచుకున్నాం. ఇసి ఒకసారి సెక్స్ చేస్తే కొద్దిసేపు ఫీలింగ్ తర్వాత ఉండలేదండి. మళ్ళీ బిళ్ళలు వేసుకొని తొక్కేసుకొని తోలేసుకుని ఇంజక్షన్లు, ఈ మళ్ళీ ఆ ఫుడ్ తిని ఆయుర్వేదం వాడు అది చెప్పి తర్వాత వాడెవడో వలసవాద మతస్థులేవో ఒక అమ్మాయిల బొమ్మలు చూపించి అవి చెప్పి ఇవి చెప్పి అన్నీ మేము అనుభవించాలి, డబ్బులు పెట్టలేము, చూడలేని చెప్తున్నాం. ఆ ఆనందం అనే అవస్థ మాకు కావాలండి. ఎట్లా వస్తుంది? శృతి ప్రామాణికంగా మీరు అనుభవించవచ్చు ఆ ఆనందం అనబడే అవస్థ. అర్థమైంది? ఎట్లా అనుభవిస్తామండి? డబ్బులేం పెట్టకుండా వస్తుంది. మీరు 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 భారతీయులు అయితే వస్తుంది మీకు. మేము భారతీయులు కాదంటే మీకు రాదు. మీకు చెప్పారు మహర్షులు, మీరు తెలుసుకోవట్లేదు. సరే చెప్పండి. శృతి ప్రామాణిక శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, మీకు చెబుతారు. దానివల్ల మీకు తెలుస్తుంది. అంతేకాని నేను పాపాత్ముని, నేను అవిద్యాపరుని, అజ్ఞానుని, నేను గుండు కొట్టించుకోవాలి, ఇవన్నీ చెప్పద్దు. సందమామల బోధన బ్యాచ్ అవన్నీ మీకు వద్దు అనుకునేట్టయితే నేను చెప్పాను. సరేనండి, మేము అంధపరంపర ఆధ్యాత్మికం మరి ఏం చేస్తాం, మా అమ్మ మా నాన్న తెలియక చెప్పారు, మా తాతలు కూడా చెప్పారు, మేము ఎన్నాళ్ళు చేసాం, ఇంక నుంచి మేము వెళ్ళంలేండి. వలసవాద మతాలు ఈ అంధపరంపర మాకేం వద్దులేండి, మేము బాగా ఆనందం ఉండదలుచుకున్నాము, ఎట్టుంటే బాగుంటుందంటే మీరు అన్నీ చెప్పినా చూసుకోండి. శృతుల ఆధ్యాత్మికంలోకి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. లేదండి అంటే శుభ్రంగా మీరు గూగుల్లోకి వెళ్ళండి. నిత్యానందముగా నేను ఉండదలుచుకున్నాను, శృతి ప్రామాణికంగా అంటే ఏంటి అని గూగుల్లోకి వెళ్ళండి, కొట్టండి. ఫుల్ దిల్ ఖుష్. మీరు నిత్యానందంగా ఉంటారు. అంటే ఎప్పుడు ఆనందం. అదేనండి, మేము డబ్బు సంపాదించకుండా, గోల్డ్ సంపాదించకుండా, సెక్స్ చేయకుండా, పెళ్ళం ముద్దు పెట్టుకోకుండా, ఇవన్నీ చేయకుండా ఆనందంగా ఉంటా. చూడండి అయ్యా, గూగుల్లోకి వెళ్ళండి అయ్యా. నేను నిత్యానందంగా ఉండదలుచుకున్నాను, శృతి ప్రామాణికంగా అంటే ఏంటో చూడండి అయ్యా, మీకు తెలుస్తుంది. ఆనందంగా ఉండదలుచుకున్నానంటే చూడండి అయ్యా, తెలుస్తుంది. అయితే ఒకటి, వాటికి రూట్ మాత్రం శ్రీ విద్య మాత్రమే. ఇంక వేరే ఆప్షన్ నాకు తెలియదు అంటున్నా. మీరు ఇంకెవరి ద్వారా అయినా వేరే వాళ్ళ పరంగా తెలుసుకొని ఆచరించుకోవచ్చు. నాకు తెలిసి శృతుల్లో భారతీయులకు చెప్పిన దీనికి వెళ్ళాలన్న మీకు రూటు శ్రీ విద్య. అదేగాని మీరు పదాలు శ్రీ విద్య మంత్రం అంటే మేము మీ లోపల 52 అక్షరముల దేవతలు, అచ్చులు, అల్లులనే దేవతలు మొత్తం మీ బాడీలో లోపల ఉన్నారు. మరి ఉన్నటువంటి బయటికి రావాలంటే వాళ్ళు ఇప్పుడు నీకు ఆకలేస్తుంది తింటే కదా తెలిసేది. నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లం బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ ఎందుకు వస్తున్నాయి నాకు సమస్యలు, రోగాలు ఎందుకు వస్తున్నాయి? నీకు రోగాలు వస్తున్నాయి, శాస్త్రపరంగా వెళ్ళావు. రోగాలు ఎవరికి వస్తాయి అని చెప్తుంది శాస్త్రం? పాపాత్ములకే వస్తాయి. మరి నేను పాపం చేయమని మా నాన్న ఏం పాపం చేయలేదు. షుగర్ పీపుల్ సంగతి చెప్పట్లేదు, ఆహారాల వలన వస్తాయి. అదిగానే మరి మా వాడికి ఇట్లా యాక్సిడెంట్ అయిందండి, మా వాడికి ఇట్లా జరిగిందండి, కత్తిపోట్లు, ఇవన్నీ పాపాత్ములకే జరుగుతుంది. అదే అంటే మేము పాపం చేసాను మీరెట్ట నేను చెప్పట్లేదు అబ్బా, నాకేం పని నీ గురించి చెప్పాల్సింది. నువ్వు శృతిలోకి వెళ్ళి నాకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, శృతి ప్రామాణికంగా ఎందుకు వస్తున్నాయి చూసుకో, గూగుల్లోకి వెళ్ళి నీకు చెప్తుంది. అంటే మా ఆవిడ నేను కొట్టుకుంటున్నామండి, మా ఇద్దరు మేము బాగాలేదు, 3-4 సంవత్సరాలు చేసాం, ఇంకసారి ఇడిపోదలుచుకున్నాం, మరి నాకేమో ఉండాలని ఉంది, ఏం చేయమంటారండి అది ఇదంటే గూగుల్లోకి వెళ్ళాయా, దానికి ఒక ప్రింట్ ఉంటుంది, శ్రీ విద్యలోకి వెళ్ళు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఏం చేయాలని. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్, 4 గోడల మధ్య. నేను ఇంకోసారి చెబుతున్నానండి భారతీయులకి, ఫలిత జ్యోతిష్యం ఏనాడు భారతీయుల మనసులో చచ్చిపోతుందో, ఫలిత జ్యోతిష్యం
భారతీయుల మనసులో ఏనాడు చచ్చిపోతుందో ఆనాడు మీరు బాగుపడతారు. అర్థమైందా? శృతి ప్రామాణిక జ్యోతిష్యం వేరు. నేను ఆల్రెడీ నా ఛానల్లో కొంచెం అప్పుడప్పుడు పెడుతుంటాను. కాబట్టి మీరు ఎవరైనా సరే శూద్రుడు సూర్యుడు, ఇలా శని అనుకుంటారు, కోమటి చంద్రుడు, ఇలా పులిహార పొట్ట కూటి వాళ్ళ మాటలు మానేయండి అయ్యా. రంగురాళ్ళ మాటలు వదిలేయండి అయ్యా. మీరందరూ భారతీయులయ్యా. మహర్షులు మీకు మహావిశ్వ విజ్ఞానం అన్ని రకాలు ఇచ్చారయ్యా. టచ్ అంతే మీరు చేయాల్సింది, టచ్. అదేంటంటే అటు యువతల సినిమాలో చెప్పినట్టు చూసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. మీ ప్రాబ్లం ఏంటి? నేను ఆనందంగా ఉండదలుచుకున్నాను, సచ్చిదానందంగా ఉండదలుచుకున్నాను, పరమానందంగా ఉండదలుచుకున్నాను, బ్రహ్మానందంగా ఉండదలుచుకున్నాను. ఇలా ఉంటాయి. మొత్తం 108 ఆనందాలు ఉంటాయి. మీరు ఏ ఆనందం కావాలో చూసుకోండి, అనుభవించండి. ₹1 ఖర్చు ఉండదు. అర్థమైందా? స్వస్తి.